నమస్తే మేడం. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, ధ్యాన పరిచయం గురించి తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు ఎల్ల విజయలక్ష్మి అండి. ఓకే. నాది ద్రాక్షారామం. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఎలా పరిచయం అయింది మేడం ధ్యానం? ధ్యానం పేరవరం ఫస్ట్ ప్రవచనాలు జరుగుతున్నాయని మా తమ్ముడు కూరగాయలు అయ్యి మెయింటెనెన్స్ చేసేదండి అక్కడ. ఓకే. చేస్తే వెళ్ళామండి. ఫస్ట్ అసలు ఏం తెలియదు, సరదాగా చూద్దాం కదా అని వెళ్ళాం. వెళ్తే ఆ సంవత్సరం నాకు అసలు ఏమీ మనసుకి ఎక్కలేదండి. ఏంటో శాఖాహారిగా మారమంటారు, నీసు మారితే మనకి ఏం పని చేయగలము, ఇంటికాడ పోటీ పని ఉంటుంది, మనకి 4 ఏళ్ళు ఆడాలి కదా, మనం ఏం మానకూడదు, మామూలుగా ఉండొచ్చు అనేసి నేను అసలు పట్టించుకోకుండా అలాగే ఉంటే మాది షాప్ అండి. షాప్ కాడికి కాపులు పట్టుకుని 2 ఆడవాళ్ళు 1 మగళ్ళు వచ్చి చెప్పారండి. ఏంటండి కాపులు అంటే అది పేరవారనే ప్రవచనాలు జరుగుతున్నాయి కదండి అక్కడండి. అంటే 1 సంవత్సరం వచ్చిందండి. అంటే సరే ఈ సంవత్సరం కూడా రండి అని చెప్పేసారు. ఆ పాప నేను చదవగానే మరి నాకు ఏమైందో ఏంటో నాకు అస్సలు తెలియలేదు. అప్పటి నుంచి ధ్యానమయం నా జీవితమే ఒక ఆనందం. ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, ఎందుకు బతికి సచ్చిలోపుగా ఏదో ఒకటి సాధించాలి కదా, కనీసం 2 ముగ్గురినైనా మన అందరినీ మంచి జరగైనా చేయాలి కదా అనేసి నాకు ఆ క్షణాన్నే మంచి నిర్ణయం కలిగింది. కలిగిన మరుక్షణం నుంచి ఇంక పేరవరం ప్రవచనాలు ఎప్పుడు వస్తాయా అని చూసి ప్రవచనాలు రాగానే నేను అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ గోదావరి ఉంటుందండి, గోదావరిలో స్నానం చేస్తా. నేను నీసు మాంసాలు ఈరోజు మంచుకొని తిన్నానేసి మొక్కుకున్నాను. ఆ నీటిలోనే వదిలేసాను. అప్పటి నుంచి కూడా శాఖగారిగా మారిపోయాను. కొడి దగ్గరికి వచ్చిన అందరికీ చెప్తాను, టీవీలో కూడా అందరికి చూపిస్తాను, ప్రవచనం చేస్తాను. అదే నా చేతనైనంతట్లో చెప్తాను, చేత కాకపోతే ఊరుకుంటాను. ఇప్పుడు దాకా ఏమేమి అనుభవాలు పొందారు ధ్యానంలో? ఇప్పుడు దాకా అంటే నాకు మెడిటేషన్లోకి రాకముందు కేలవాత వచ్చిందండి. వస్తే చాలా మందులు వాడాను, తగ్గలేదండి. తగ్గిపోతే కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 4 రోజులు వాడానండి. రెండో నెల వచ్చినప్పటికీ నాలో నాకే ఏంటో తెలియదండి. నేను ఎందుకు మందులు వాడాలి, అసలు నేను ఎందుకు మెడిటేషన్ చేయకపోయాను, నేను ఎందుకు ఉద్ధరించుకోకుండా ఉండాలి, మందులకి ఎన్నెన్ని పోస్తాం డబ్బులు, నేను అసలు మందులు వేసుకోను అని చెప్పేసి కవర్ పైన పడేసండి. ఇంకా ఆ రోజు నుంచి తెల్లవారుజామున లేగడం, ధ్యానం చేసుకోవడం, వీలైన సమయం అంతా ధ్యానం చేసుకోవడం, పని ఉన్నప్పుడు పని చేసుకోవడం, టైం ఉంటే ధ్యానం చేసుకోవడం, అలా నన్ను నేను అలాగా తెలుసుకుని నేను చనిపోయే లోపలికి కనీసం నాకంటూ ఒక 10 మందినన్నా మార్చాలని నా కోరికండి. నేను ఇంకేదో సంపాదించేది, కోట్ల సంపాదించేది, నన్ను నా బిడ్డలు ఉద్ధరించేది, ఇంకేవో సాధించేది ఏ కోరిక లేదండి నాకైతే. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నా ద్వారా ఒక 10 మందినన్నా మార్చాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మతృప్తి పొందాలి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఎందుకు ఈ జన్మ ఎత్తాను, ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, 10 మందికి చెప్పాలి. నా కోరిక అదొకటండి. ఏదో లక్షలు సంపాదించేసినా మనం బియ్యం కింద కూడా పట్టుకెళ్ళాం, మనం కూడా మన ఒంటి మీద తలంటికి కూడా పట్టుకెళ్ళాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఎందుకండి ఈ సంపాదన, ఆత్మజ్ఞాన సంపాదించండి. మనం కూడా జన్మలో వస్తుంది. ఇది ఎందుకు రాంది మనం పట్టుకుంటున్నాం, వచ్చేది వదిలేస్తున్నాం. ఎందుకండి ఈ సంపాదన, ధన సంపాదన ఎందుకు? ఏదో కూటికి గొడ్డకి లోటు లేకుండా మనం సంపాదించుకోవాలి, తప్పదు లేక. మరి అది లేకపోతే మనకి ఎలాగా? ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించుకుని మనం వదిలేయాలి. ధ్యానాన్ని సంపాదించుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆత్మ దర్శనాన్ని చూసుకోవాలి, మోక్షాన్ని పొందాలి. జన్మంటూ పుట్టుతాం, సత్తం. అది పశువులకి మనకి ఇంత తేడా ఏముంది? మనకన్నా అయ్యే బెస్ట్. చక్కగా పుడుతున్నాయి, చనిపోతున్నాయి, ఆనందంగా ఉంటున్నాయి. మనం ఎన్ని దుఃఖాల్లో పాల్గొంటున్నాం, ఎన్ని నరకయాతనగా అనారోగ్యాలకు గురవుతున్నాం. ఎందుకండి ఇన్ని బాధలు? మన ఆత్మజ్ఞానాన్ని గమనించుకుంటే మనం ఏమి అక్కర్లేదు. ఆత్మజ్ఞానం పొందడమే ఒకటే మన మార్గం, అదొకటే మనకు కూడా వస్తుంది, ఏది రాదు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ అండి. అలాగే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మీరు పొందిన మార్పులు ఏమేమి ఉన్నాయి మేడం? వీలైనంతట్లో ఎక్కడికి ప్రవచనాలు జరగనే వెళ్ళాలనుకుంటానండి, సహారాలకి వెళ్ళాలనుకుంటాను.
వెళ్ళారా ఇప్పుడు దాకా ఏమైనా శాఖాహార ర్యాలీకి? వెళ్ళానండి. ఎన్ని శాఖాహార ర్యాలీలు చేశారు? శాఖాహార ర్యాలీ రాజనగరాన్ని ఒకటి శాఖాహార ర్యాలీకి వెళ్ళామండి. ఉమ్, మళ్ళీ ద్రాక్షారాన్ని ఉమ్, లక్ష్మి గారు ఉమ్, శాఖాహార ర్యాలీకి వెళ్ళాం. ఫస్ట్ అదే అండి. ఓకే లక్ష్మి గారు తోటపేట లక్ష్మి గారు ఉన్నారు కదండి, అక్కడ ర్యాలీ చేస్తే వెళ్ళాం. ఓకే. మీకు బాగా అనుభవం పొందిన శాఖాహార ర్యాలీ ఏమైనా ఉందా? ఫస్ట్ కొంట ద్రాక్షారాము వెళ్ళిన శాఖాహార ఓకే. ర్యాలీ ఇప్పుడు బాగా ఇప్పుడు ఇంట్లో అందరూ శాఖాహారులు అయిపోయారా మేడం? ఎవరు లేదు, నేను ఒక్కదాన్నే. మరి నా ఆశయం వాళ్ళు కొంచెం మారి నన్ను అర్థం చేసుకుంటే చాలు. మరి అసలు WHOనే చెప్తుంది కదా మేడం, నాన్ వెజిటేరియన్ తినద్దు, నాన్ వెజిటేరియన్ తినడం వల్ల హెల్త్ బాగోట్లేదని. మరి ఇవన్నీ మీరు చెప్పట్లేదా వాళ్ళకి? చెప్పినా నన్ను అపార్థం చేసుకుంటున్నారు కదా, ఇంకెందుకు నా ధ్యానం ద్వారా నోటి ద్వారా చెప్పను, నేను ధ్యానం ద్వారా చెప్పాలి. అలాగని నేను ఒక నిర్ణయం పెట్టుకున్నాను. నేను పెట్టుకుని ధ్యానంలోనే కూర్చుని వాళ్ళు ఎప్పుడు మారాలని రాసి ఉంటారో నేను మారుతారు. కానీ నా ప్రయత్నం నేను మాను. నా ప్రయత్నం అయితే అలా మారాలని. వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకున్నాను నాకేం కాదు. వాళ్ళు మారితే వాళ్ళకి కూడా మోక్షోదయం పొందుతుంది. ఒక జీవులు ఒక మనిషి అంటూ నీసు మానేస్తే ఒక 100 జీవులు బతుకుతాయి. ఆ 100 జీవుల పుణ్యం కూడా మాకే కదా. ఒక జీవిని సంపు తింటాం, మనం చూసి ఇంకొకరు తింటారు, మనం చూసి ఇంకొకరు తింటారు. అలా ఎన్ని జీవులు చనిపోతున్నాయి. అవి మనకులాగే కదా పుట్టి, మనకులాగే బంధువులతో, తమ్ముళ్ళతో, స్నేహితులతో, పిల్లలతో అది బతకాలనే ఉంటది. లేకపోతే అది మన దగ్గరికి వచ్చి నాకు ఎక్కువ వస్తే నన్ను బిర్యానీ చేసుకుని తిను, నన్ను కోసుకుని నన్ను చంపుకుని తిని దాని అంతటా అది అంటదా? మనం కోసినప్పుడు అది ఎంత ఎడుతుంది, ఎంత విలవెల్లాడుతుంది. అంతటి పాపం మనం మూట కట్టుకుంటున్నాం. అదే పాపం కదండి. మనం చెయ్యి కోసుకుంటేనే వెళ్ళాడిపోతాం. అలాంటి దాన్ని పట్టుకుని పీకల కోసం ఎత్తుంటే ఎంత బాధని ఒక్కసారి అర్థం చేసుకోవాలి కదండి. ఎందుకండి మా సాటి ప్రాణిని మనం చంపి మన కొడు నింపుకుంటున్నాం. అది ఓ బతికే. అంతే మేడం. మరి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అంతా కూడా ధ్వంసం చేసి చెరువులుగా, అలాగే చెట్లు నరికి బిల్డింగ్లాగా కడుతున్నారు కదా మేడం. మరి ఇది కూడా ప్రకృతిని కూడా ఒక రకంగా ధ్వంసం చేస్తున్నారు కదా. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ప్రకృతి విలువ తెలియలేని వాళ్ళు చేస్తున్నారండి. ప్రకృతి టెక్నాలజీ అన్నీ పెంచడం కోసం అలాగా డెవలప్ చేయడం కోసం ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు. దాని వల్లనే కదా మేడం మనకి ఇప్పుడు ఎంతెంత వేడి 50 డిగ్రీలు 60 డిగ్రీలు వస్తుంది ఎండ. అసలు ఇంత ఎండ ఇది వరకు అనేది లేదు. ఈ చెట్లు నరికేయడం వల్లనే కదండి వస్తుంది. మరి అసలు వాటిని నరికేయడం వల్ల 3-4 వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి కూడా నరికేస్తున్నారు. అదే ఎంత స్వచ్ఛమైన గాలి వచ్చేది వరకు ఇప్పుడు అసలు గాలే ఉండలేదు. ఎంత వర్షం రానివ్వండి గాలి అనేది ఉండలేదు, చల్లదనం అనేది ఉండలేదు. ఏసీలు, ఫ్యాన్లు ఆ రెండు లేకపోతే ఒక క్షణం నిలబడలేకపోతున్నాం. అవి ఎందుకండి? అవి స్వచ్ఛమైన గాలి కాదు, అనారోగ్యాన్ని గాలి చేస్తుంది. అంతే. అలాగే మేడం, ఇప్పుడు యువతరం ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే మీరు ఏం చెప్తారు మేడం? మీరు యూత్ అని అస్సలు మానవద్దు. వయసు వచ్చాక చెయ్యాలి, వయసు అయిపోయాక చెయ్యాలని చాలామంది చాలా రకరకాలుగా చెప్తారు. అవన్నీ వినొద్దమ్మా. మీరు ధ్యానం చేయండి. మీ ధ్యానంలో ఎంతో ఆనందం ఉంటుంది. మీరు ఈ ధ్యానం చేస్తే స్కూల్లో కూడా ఫస్ట్ మార్కులు వస్తాయి. మీకు అన్ని విధాల లాభం. ఒక్కసారి అంటూ పట్టామంటే ఇంక వదలకూడదు. నువ్వు ధ్యానం చేయనే చెప్తాను. నేను చిన్నపిల్లల నుంచి ధ్యానం చేయమనే చెప్తాను. ఓకే మేడం. ఇప్పుడు దాకా మీకు తెలిసిన వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైనా ధ్యానంలో కూర్చోబెట్టగలిగారా మీరు? కూర్చోబెట్టానండి. కడు దగ్గరికి వచ్చి పిల్లలకి అది చెప్తాను. ఇంటికి చెయ్యండి అని చెప్తాను. అక్కడ గుడి ఉంటుందండి, కొంచెం అక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని అంటే నా మాటలకు కూర్చున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు వేరే సబ్జెక్ట్ ఉంటుంది, గుడి ఉంటుంది. గుడిలో మరి కొంచెం ఆడుకోవడం, కొంచెం మెడిటేషన్ చేయడం గట్రా చేస్తారు పిల్లలు. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి కేటాయించి మీ విలువైన అనుభవాలని తెలియజేసినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గురువు గారికి వేలాది వందనాలు. ఇంత మంచి అద్భుతమైన జీవితం నీకుందని తెలియపరిచిన దేవుడు, గురువు అన్ని విధాలు ఈయనేనండి బాబు. మనకి ఇటువంటి గురువు ఇలా తెలియచెప్పి గురువు జన్మజన్మలెత్తిన మనకు దొరకరు. ఇటువంటి గురువు మనకి ఈ సమయంలో దొరికినందుకు మనం ఎంతో అదృష్టవంతులు. థ్యాంక్ యూ మేడం.